అందరికీ నమస్కారం. ఈరోజు బంగారం ధర, నిన్న బంగారం ధర అది ఆకాశానికి అంటిన విషయం మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఇరాన్ మీద అమెరికా వాళ్ళు, ఇజ్రాయెల్ వాళ్ళు కలిసి నిన్న దాడి చేశారు. దాడి చేయడంతో అమాంతంగా 1,60,000 ఉన్నటువంటి బంగారం ఒకటేసారి 1,80,000కు పైగా పెరిగిపోయింది. అదే వెండి అయితే 2,60,000 ఉన్నటువంటి వెండి కిలోకు అది 3,10,000కు పైగా చేరుకున్నది. అయితే నిన్న శనివారము, ఇవాళ ఆదివారము ఆన్లైన్ రేట్లు ఉండవు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా బంద్ ఉంటుంది కాబట్టి సరైనటువంటి ధర తెలిసేటువంటి అవకాశం లేదు. ఆన్లైన్లో అంటే ఈ రేటు సూచాయిగా ఉంటుందని చెప్పి ఈ 1,80,000గా అమ్మడం జరుగుతూ ఉన్నది, చెప్పడం జరుగుతూ ఉన్నది. కానీ కొనుగోలు అమ్మకాలు అనేటువంటివి లేవు. అమ్మడానికైనా కొనడానికైనా ఇది ఇబ్బందికరంగా ఉంది. రేపు ఏమవుతుందో తెలియని ఒక అనిశ్చిత స్థితి ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు వస్తున్నప్పుడు, ఈ భయంకరమైన వాతావరణం ఏర్పడుతున్నప్పుడు ఇలాగనే ఉంటుంది. కొంతకాలం అంటే మళ్ళీ ఈ యుద్ధం కనుక తీవ్ర రూపం దాల్చినట్లయితే ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కానీ యుద్ధం మళ్ళా ఆగిపోయి శాంతి చర్చలకు వచ్చేసి మళ్ళీ ఒక ప్రశాంత వాతావరణం కనుక వచ్చినట్లయితే అసలైన స్పష్టమైనటువంటి రేటు ఉండే అవకాశం ఉంటుంది. యుద్ధవాదనలో బంగారంతో పాటుగా అన్ని ధరలు పెరుగుతాయి కాబట్టి ఇది ఈ ప్రజలందరూ విషయాన్ని కూడా గమనించాల్సిందిగా నేను కోరుతున్నాను.